అంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టిన సందర్భము అని మనం వింటున్నాం కదా. ఇక్కడ ఏమనుందంటే గాడ్ బికేమ్ మ్యాన్ అను, అంటే దేవుడు మానవుడుగా, జాగ్రత్తగా వింటే దేవుడు మానవుడుగా వచ్చాడు. యేసుక్రీస్తు అనే పేరు పెట్టుకొని యేసుక్రీస్తు అనే నామధారి అయి ఒక మానవుడుగా ఈ లోకానికి రావటానికి ఇష్టపడ్డాడు. దేవుడు దేవుడు అనే మాట వింటున్నప్పుడు బైబిల్ గ్రంథములో దేవుడికి ఉండవలసిన కొన్ని లక్షణాలు, దేవునికి ఉండవలసిన కొన్ని క్వాలిటీస్ అక్కడ మనం బైబిల్ గ్రంథములో చూడగలం. తిమోతి పత్రికలో చూడగలం. ఆయన అదృశ్యుడు. ఎవరండి ఆయన? అదృశ్యుడు. అదృశ్యుడు అంటే కనపడని వాడు. చూడటానికి ప్రయత్నం చేస్తున్నా కూడా చూడలేక, మనం చూడలేం, మనకి కనపడడు. అదృశ్యము, అదృశ్యుడు అనే మాట మనం బైబిల్లో చూడవచ్చు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు ఆయన ఉన్నవాడు అనే మాట మనం చూడగలం. అయితే అదృశ్యుడైన ఆయన ఒక మనిషి శరీరాన్ని ధరించుకొని ఒక మానవ రూపములో మనందరము చూడగలిగేటట్టు దృశ్యుడయ్యాడు. దృశ్యమైన వాడుగా ఈ లోకానికి రావటానికి ఇష్టపడ్డాడు. వాస్తవానికి ఆయన అదృశ్యుడు. అయితే యేసుక్రీస్తు అనే ఆయన ఈ లోకానికి రావటం వల్ల దృశ్యమైన వాడు. అంటే ఎంతగా తగ్గించుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే దేవుడు అనే మాట మనం వింటున్నప్పుడు ఆయన సర్వాంతర్యామి. ఒకే సమయములో ఈ ప్రపంచమంతటిని ఒకేసారి చూడగలిగినటువంటి లక్షణము కలిగిన వాడు దేవుడు. ఈ ప్రపంచంలో ఉన్న, దేశాలలో ఉన్న స్థలాలు మాత్రమే కాదు, మన హృదయ అంతరంగాలు కూడా చూడగలిగిన వాడు. భార్యకు తెలియదు భర్త మనస్సులో ఏముందో, భర్తకు తెలియదు భార్య మనస్సులో ఏముందో. పై రూపాన్ని చూడగలం, కానీ మనస్సులో ఏముందో చూడటం అనేది కుదరదు. అది వల్ల పడదు, అది సాధ్యము కాదు. అయితే దేవుడు ఆయన సర్వాంతర్యామి, అంటే అన్ని చోట్ల వ్యాపించి ఉన్నవాడు అని మనం బైబిల్లో చూడగలం. ఆయన కన్నులకు మరుగైనది ఏది లేదు. ఆయనకు నరుల హృదయాలు తేటగా కనపడుతున్నాయి. తేటగా, తేటగా అనే మాట మనందరికీ తెలుసు, చాలా క్లియర్ గా కనపడుతుంది. అయితే సర్వాంతర్యామి అయిన దేవుడు, అదృశ్యుడైన దేవుడు ఈ లోకానికి మానవుడుగా యేసుక్రీస్తు అనే నామముతో వచ్చినప్పుడు, సర్వాంతర్యామి మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు అన్ని స్థలాలలో ఒకేసారి చూడలేడు. యేసుక్రీస్తు ప్రభు మానవ రూపంలో వచ్చినప్పుడు ఒకేసారి అన్ని స్థలాలలో వెళ్ళలేడు, చూడలేడు. ఎందుకంటే ఆయన మానవుడుగా వచ్చాడు. మనిషి రూపములో, మనిషి శరీరము ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి నిజానికి ఆయన సర్వాంతర్యామి. కానీ దాన్ని కూడా పక్కన పెట్టి ఈ లోకానికి మానవుడుగా రావటానికి ఇష్టపడ్డాడు. అంటే దేవుడు అక్షయుడు. అక్షయుడు అంటే ఎన్నటన్నిటికీ అక్షయము అంటే నాశనము కానిది, నాశనము కానివాడు, నశించిపోనివాడు దేవుడు అనంటే అక్షయుడు. అలాంటి గుణలక్షణాలు, అలాంటి గుణగణాలు కలిగినటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఆయన తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకున్నాడు. మానవుడిగా వచ్చినప్పుడు కొన్ని
విడిచిపెట్టవలసిన పరిస్థితి వచ్చింది, కొన్ని వదిలిపెట్టవలసిన పరిస్థితి వచ్చింది. దేవుడు నిత్యము కెరూబుల చేత, స్వరూపుల చేత, దూతగణాల చేత స్తుతింపబడుతున్న ఆయన, సింహాసనాసీనుడైన ఆయన అది కూడా వదిలిపెట్టుకొని ఈ లోకానికి మానవుడుగా రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు అంత తగ్గించుకొని వచ్చాడు? అసలు దేవుడు మానవుడిగా రావటం అంటేనే తగ్గించుకోవటం. దేవుడు ఒక మనిషిగా ఈ లోకానికి రావటం అంటేనే తన్ను తాను తగ్గించుకోవటం. అంత మాత్రమే కాదు, ఆయన ఈ లోకములో మానవుడిగా వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పరుండబెట్టబడ్డాడో తెలుసా? బైబిల్లో మనం చూస్తే కదా, లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనంలో కదా, వారికి స్థలము లేనందున. ఎక్కడ స్థలం లేదు? ఇంట్లోనా? అక్కడేమనుంది? సత్రములో స్థలము లేనందున. అసలు దేవుడు మానవుడిగా రావటములోనే తగ్గించుకోవటం ఉంటే, తగ్గింపు స్వభావం ఉంటే, మానవుడిగా వచ్చినప్పుడు, మానవుడిగా ఈ లోకములో మరియ గర్భములో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆయన ఇంటిలో లేడు, ఇంటిలో పరుండబెట్టబడలేదు. బైబిల్లో రాయబడిన మాట సత్రము. ఈ లోకములో కూడా చాలా సత్రాలు ఉంటాయి. సాధారణంగా సత్రాల్లో ఎవరుంటారంటే, ఈ లోకములో ఇళ్లలో ఉండనీయక బయటికి గెంటేసిన వాళ్ళు ఉంటారనమాట. కొంతమంది ఇల్లు లేక, ఆశ్రయాలు లేక, లేకపోతే ముసలితనంలో బయటకు వచ్చి అలా ఎక్కడ స్థలం లేని వాళ్ళు, ఎక్కడ నివాసం ఉండటానికి పరిస్థితులు అనుకూలించినప్పుడు సత్రాల్లో ఉంటారు. చిన్నప్పుడు నేను కూడా మా ఊర్లో సత్రం ఉండేది. కొంతమందిని చూసేవాళ్ళు, ఎక్కడి నుండి వచ్చారమ్మా అంటే, మాకు ఎక్కడ ఆశ్రయం లేదయ్యా, మమ్మల్ని ఎక్కడా ఉండనీయట్లేదయ్యా. కొంతమందికి తల్లిదండ్రులు ఉన్నారు, కూతుర్లు కొడుకులు ఉన్నారు, వాళ్ళు ఉండనీయలేదయ్యా. ఇక ఇలా బయటకు వచ్చాము, ఇదిగో ఈ సత్రంలో కొద్దిగా స్థలం ఉంటే అక్కడ ఉంటున్నాము అని అంటారు. అంటే ఎక్కడ ఆశ్రయము లేని వాళ్ళు ఉండే స్థలం సత్రం అయితే, ఇక్కడ చాలా ఆలోచించదగ్గ మాట, ఆ సత్రంలో కూడా ఏమి లేదు, స్థలము లేదు. అంటే ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి. అసలు మానవుడిగా రావటం అంటేనే తగ్గించుకోవటం. ఈ సత్రంలో కూడా స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. పశువుల తొట్టిలో పడుకోవటానికి ఇష్టపడ్డాడు. సత్రంలో కూడా స్థలం లేదు. ఎందుకు? దేవుడు మానవుడిగా రావటం ఎందుకు? మానవుడిగా వచ్చినప్పుడు సత్రంలో కూడా స్థలము లేకపోతే ఆ పశువుల తొట్టిలో పడుకోవటానికి ఇష్టపడింది ఎందుకు? ఈ రాత్రి మనం అది ఆలోచన చేయాలి. మనం ఎవరినైనా ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళకి కుర్చీ ఇవ్వకుండా, లేకపోతే కూర్చోటానికి లేకపోతే పడుకోవటానికి స్థలం ఇవ్వకుండా ఉంటే వాళ్ళు బాధపడతారా, సంతోషపడతారా? చెప్పట్లేదు. బాధపడతారు. సర్వ సృష్టికర్త సర్వాన్ని నోటి మాటతో కలుగును గాక అంటే కలిగింది. అయితే ఈ లోకానికి ఒక మానవుడుగా రావటానికి ఇష్టపడ్డప్పుడు ఆయన చేత సృష్టించబడిన సృష్టిలో, ఆయన చేత సృష్టించబడిన భూమి మీద స్థలము కూడా, సత్రములో కూడా స్థలము లేక ఆయన పశువుల తొట్టిలో పడుకోవటానికి ఇష్టపడ్డాడండి. కష్టపడలేదు, ఇష్టపడ్డాడు. చక్కగా చెప్తున్నాడు తమ్ముడు చిన్నబాబు. ఇష్టపడ్డాడు. ఎందుకు అలా ఇష్టపడ్డాడు ఆయన? ఎందుకు ఇష్టపడ్డాడు? 3 విషయాలు ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, హ్యాపీనెస్ అనే మాట మనందరికీ తెలుసు. తెలుగులో ఏమంటారు? తెలుగులో సంతోషం అంటారు. సంతోషం. ఎందుకు ఆయన సత్రములో స్థలము లేకపోయినా
పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడంటే మొట్టమొదటిది అందరికీ బైబిల్లో రాయబడిన మాట కదా, ప్రజలందరికీ మహా సంతోషకరమైన శుభవార్త అనే మాట మనం బైబిల్లో లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం 10వ వచనం 11వ వచనంలో చూడగలం. ఏమి ఇవ్వటానికి? సంతోషం ఇవ్వటానికి. ఎవరికి? లాల్పురంలో ఉన్న వాళ్ళకైనా, పక్కన గుంటూరులో వాళ్ళకైనా, లేకపోతే ఇటు పక్కకు పోతే బొంతపాడు వింజన అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళకైనా, లేకపోతే భారతదేశంలో ఉన్న వాళ్ళకైనా మీరు చెప్పాలి. ప్రజలందరూ అంటే ఈ ప్రపంచములో ఉన్న అందరికీ. అంటే ఈయన ఎవరో ఒక వర్గానికి సంబంధించిన వాడు కాదు. అందరికీ సంతోషం ఇవ్వాలి, అందరికీ ఆనందం ఇవ్వాలి. ఎందుకు వచ్చాడు? ఎందుకు తగ్గించుకున్నాడు? ఎందుకు పశువుల తొట్టిలో పడుకోవటానికి ఇష్టపడ్డాడు అంటే సంతోషం ఇవ్వాలి, ఆనందం ఇవ్వాలి. అందరికీ కుల, మత, జాతి, రంగు, భాష, ధనవంతులని ఆర్థిక స్తోమతను బట్టి ఈ భేదాలు ఏమీ లేవు. అందరికీ సంతోషం ఇవ్వాలి. అదేంది? అందరికీ సంతోషం లేదా? అందరూ సంతోషం లేకుండా ఉంటున్నారా? బైబిల్లో ఒక విచిత్రమైన మాట ఉంటుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనంలో ఏముందంటే, ఒక వ్యక్తి నవ్వుతూ ఉన్న హృదయంలో ఏముంటుంది? దుఃఖం ఉండవచ్చును. అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాలి, సంతోషము వేరు, నవ్వు వేరు. మనం నవ్వుతాం, కానీ మనసులో ఏముంటుంది? ఒక్కోసారి దుఃఖం ఉంటుంది, ఒక్కోసారి బాధ ఉంటుంది, ఒక్కోసారి దిగులు పడతా ఉంటాం. ఏదో బయటికి నవ్వాలి కాబట్టి నవ్వుతాం. లేరా అలాంటి వాళ్ళు? అలాంటి వాళ్ళు ఉన్నారా? అలాంటి వాళ్ళలో నేను కూడా ఒకడినే. ఒకప్పుడైతే చాలాసార్లు నవ్వలేక కూడా నవ్వుతాం. నవ్వకపోతే బాగోదు. ఏంది ముఖం పేడ సిబ్బిలాగా తట్టలాగా పెట్టుకొని తిరుగుతున్నాడు, కథ నవ్వొచ్చుగా. ఈయన సొమ్ము ఏం పోయింది, ఏమో సొమ్ము ఏం పోయింది, ఏమో ఆస్తులు ఏమైనా దొరుకుతున్నాయా, ఈయన ఆస్తులు ఏమైనా దొరుకుతున్నాయా, నవ్వటమేగా చేయమంది అని మనం బయటికి చెప్పకపోయిన మనసులో అనుకుంటా ఉంటాం కదా. చాలా సార్లు మన మనసుల్లో, హృదయములో దుఃఖం ఉంటుంది, అంటే బాధ ఉంటుంది, వేదన ఉంటుంది, దిగులు ఉంటుంది, కానీ బయటికి నవ్వుతా ఉంటాం. అంటే దీన్ని బట్టి సంతోషము వేరు, నవ్వు వేరు. సంతోషం అనేది హృదయానికి సంబంధించింది. దేనికి సంబంధించింది? చెప్పట్లేదు ఎవరు. హృదయానికి సంబంధించింది సంతోషం. నవ్వు దేనికి సంబంధించింది? చెప్పాలి. ముఖానికి. నవ్వేది దేంట్లో నుంచి? ముఖంలో నుంచేగా. అంటే నవ్వేమో మన ముఖానికి, మన శరీరానికి సంబంధించింది. సంతోషము లేదా ఆనందం అనేది హృదయానికి సంబంధించింది. తర్వాత మనం చూస్తే కదా, ఈయన మీకు ఒక ఆయన కనపడుతున్నాడు. తెలుసా ఈయన పేరు? తెలుసా? అయితే ఎవరు చూస్తున్నారు లోపల? ఎవరైనా? చార్లీ చాప్లిన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చూడండి ఎట్టున్నాడు. ఆయన చూస్తే నవ్వుతుందో లేదా మీకు? అబద్ధం ఆడుకొని చెప్పాలి. నవ్వు వస్తుంది కదా. చిన్న చిన్న మీసాలు, మంచి టోపీ. ఈయన ప్రపంచవ్యాప్తంగా చాలా మంది నవ్విస్తుంటాడు. ఈయన పేరు చార్లీ చాప్లిన్. ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని నవ్విస్తూ ఉంటాడు ఆయన. ఈయన చాలా మంచి మాటలు చెప్పాడు అనమాట. కొటేషన్స్ అంటారు. మంచి మాటలు చెప్పాడు. అందరిని నవ్వించే ఈయన కడుపు ఉబ్బిపోయింది ఈయన నవ్విస్తూ ఉంటే. ఎప్పుడన్నా యూట్యూబ్లో చూడొచ్చు మీరు. నవ్వలేక నవ్వుతాం మనం. నవ్వలేక నవ్వటం అంటే రెండు ఉన్నాయి. నవ్వు రాక నవ్వటం, ఇక్కడేమో నవ్వు ఆపుకోలేక నవ్వటం, అది రెండోది అనమాట. ఈయన చాలా కొటేషన్స్, చాలా మంచి మాటలు చెప్పాడు. అందులో ఒక మాట చాలా గమ్మత్తుగా ఉంటుంది. అదేంటంటే, నేను
వర్షములో నడవటానికి బాగా ఇష్టపడతాను అన్నాడు. ఏంటో నడవటానికి చెప్పట్లేదు ఎవ్వరు. తెలియక నేను చెబుతుంది. మీకేం బోరు పట్టట్లేదుగా, ఇబ్బంది ఏం పడట్లేదుగా. ఊరక అడిగినప్పుడల్లా చెబుతా ఉండండి. వర్షంలో నడవటం నాకు బాగా ఇష్టము అన్నాడు. ఎందుకు అని అంటే, ఇదేందిరా ఏమొచ్చింది నీకు? వర్షంలో నడిస్తే జలుబు చేసింది, జ్వరం వచ్చింది, ఏందేందో చెబుతాం మనం. అసలు వర్షంలో నడిస్తే ఇష్టమైంది అని అనిపించింది మనకి. కానీ ఈయన అన్నాడు, నేను వర్షంలో నడిచేటప్పుడు నా కళ్ళల్లో నుంచి కూడా నీళ్లు వస్తాయి, కన్నీళ్లు. ఆ కన్నీళ్లు ఈ వర్షము నీళ్లు కలిసిపోతాయి. నేను ఏడుస్తున్నాను అని ఎవడు కూడా గుర్తించే అవకాశం ఉండదు. అందుకని నాకు వర్షంలో నడవటం ఇష్టం. అదేంద్ర చార్లీ చాప్లిన్ ఏడుస్తున్నాడు, అందరిని నవ్విస్తాడు కదా, ఈయనకేం బాధ ఉంది, ఈయన ఎందుకు ఏడుస్తున్నాడు అని అనుకుంటారు కదా వర్షంలో నడవకుండా విడిగా ఏడిస్తే. అందుకని వర్షంలో నడిచేటప్పుడు ఎవ్వరు నన్ను చూడలేరు. ఒకవేళ చూసినా కూడా నా కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. ఆ వర్షపు నీళ్ళకు కూడా ఏ నీళ్ళు అర్థం కాదు. చాలా మంది వర్షపు నీళ్ళే అనుకుంటారు. అంటే అందరిని నవ్విస్తున్నాడు కానీ ఈయన మనసులో ఏమి లేదు, సంతోషము లేదు. హృదయములో మనస్సులో దుఃఖం, వేదన, బాధ, కుమిలిపోతున్నాడు. ఆయన చెప్పిన మాటే, సంతోషము అనేది హృదయానికి సంబంధించింది. మహా సంతోషాన్ని ఇవ్వటానికి పశువుల తొట్టిలో స్థలము లేకపోయినా, సత్రములో స్థలము లేకపోయినా పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. హృదయానికి సంబంధించింది సంతోషం. ఆ సంతోషం ఇవ్వటానికి ఆయన ఈ లోకములోకి వచ్చాడు. రెండవది సమాధానం. రెండవది ఏంటి? సమాధానము అంటే శాంతి లేదా ప్రశాంతత అనొచ్చు. ప్రశాంతత, శాంతి, సమాధానం ఇది ఇవ్వటానికి కూడా ఈ లోకానికి ఆయన మానవుడుగా స్థలము లేకపోయినా పశువుల తొట్టిలో పరుండబెట్టబడటానికి ఇష్టపడ్డాడు. సంతోషం ఇవ్వటానికి, సమాధానం ఇవ్వటానికి. బైబిల్లో మరొక మాట రాయబడింది, చదువుదాం చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనంలో, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే అనే మాట ఉంది. అంటే చాలా మంది ధనం, ఎంత ధనం? విస్తారమైన ధనం. డబ్బులుంటే, ధనం ఉంటే నాకు హాయి ఉంటుంది అనుకుంటున్నారు, నాకు ప్రశాంతత వస్తుంది అనుకుంటున్నారు, నాకు శాంతి వస్తుంది, శాంతి కలుగుతుంది అనుకుంటున్నారు. కానీ బైబిల్లో నెమ్మది లేదు, కానీ ఏముంది అక్కడ? విస్తారమైన ధనముంది. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, అంటే దాని అర్థం విస్తారమైన ధనమున్నా ఏమి లేదు, నెమ్మది లేదు. అంటే ప్రశాంతత అనేది డబ్బులను బట్టి మనకి కలగదు, వస్తువులను బట్టి మనకి కలగదు. ఈ లోకములో మన కంటికి కనపడే కదా వస్తువులు, పరికరాలు, డబ్బు, వీటిని బట్టి అవసరాలు ఏమన్నా తీరతాయేమో గాని ప్రశాంతత అయితే రాదు. కింద 17వ అధ్యాయం 1వ వచనంలో, రుచి అయిన భోజన పదార్థాలున్నా కలహముతో కూడిన ఉండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి. ఒక ఇంట్లో రుచి అయిన భోజన పదార్థాలు ఉన్నాయి కానీ ఏమి లేదు, నెమ్మది లేదు. అంటే దీని అర్థం ఏంటి? బాగా రుచి కలిగిన భోజన పదార్థాలు ఎవరింట్లో ఉంటాయి? అన్ని ఉన్నవాళ్ళ ఇంట్లోనేగా. అంటే అన్నీ ఉన్నా ఏముండకపోవచ్చు, ప్రశాంతత, నెమ్మది ఉండకపోవచ్చు. మా ఊర్లో మా అత్త, ఆమె పేరు పూర్ణ చంద్రావతి. ఏ పేరు చెప్పాలి పెద్దగా? ఆమెకి 7 ఎకరాల పొలం ఉంది. ఎన్ని ఎకరాలు? మా ఊరు వచ్చినప్పుడు ఆమె అడగకూడదు మీరు తర్వాత. ఆమెకి 7 ఎకరాల పొలం ఉంది.
ఆమెకు ఒక్కడే కొడుకు. ఆ కొడుక్కి పెళ్లి చూపులు చూశారు. తెలిసిన వాళ్ళ అమ్మాయి, బంధువుల అమ్మాయి, అసలు ఇంకా చెప్పాలంటే మేనవాళ్లే చూశారు. అన్ని మాట్లాడుకున్నారు. పొలం ఎంత ఉంది? 2010లో 7 ఎకరాల పొలం ఉంది. 2010లో 7-8 లక్షల డబ్బులు ఉన్నాయి. ఇంట్లో డబ్బులు ఉన్నాయి, ఆస్తి ఉంది, పొలం ఉంది, తినడానికి తిండి ఉంది. ఆ అబ్బాయి పేరు, మా బావగారి పేరు నాగమల్లేశ్వరరావు. ఏ పేరు? మరి ఏమైందో తెలీదు. ఒకరోజు రాత్రి ఎడ్లపాడు అని ఒక ఊరు వస్తుంది, చిరకలూరుపేట వెళ్ళే రూట్లో ఎడ్లపాడు అనే ఒక ఊరు వస్తుంది. అక్కడ ఒక బ్రిడ్జి తగిలింది. ఆ బ్రిడ్జి కింద ఒక వాగు వెళ్ళింది. చూసారు ఎప్పుడన్నా? తుమ్మ చెట్లలో కిరోసిన్ పోసుకొని, ఎవరు పోసారు అంటే ఆయనే పోసుకున్నాడు. తుమ్మ చెట్టుల్లో కిరోసిన్ పోసుకొని అర్ధరాత్రి, ఏ టైంలో వెళ్ళాడో తెలియదు, కిరోసిన్ పోసుకొని మంట పెట్టుకున్నాడు. సగం బాడీ కాలింది, సగం బాడీ అలా ఉంది. ఎట్టొకట తెలుసుకున్నారు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. 2011లో జరిగిన సంఘటన ఇది, యథార్థమైన సంఘటన. మా బావ ఏముంది ఆయన దగ్గర? పొలం ఉంది. ఏముంది ఆయన దగ్గర? డబ్బు ఉంది. ఏముంది ఆయన దగ్గర? బిఎస్సి బిఈడి చేశాడు, జాబ్ చేస్తున్నాడు. కానీ ఏమి లేదు, ప్రశాంతత లేదు, శాంతి లేదు, నెమ్మది. కారణము వేరే వేరే కారణాలు ఉన్నాయి. అంటే విస్తారమైన ధనమున్నా, మంచి భోజన పదార్థాలున్నా వాటి వల్ల నెమ్మది కలగదు. వాటి వల్ల ఏం కలగదు? నెమ్మది కలగదు. నెమ్మది కలగదు, ప్రశాంతత కలగదు. ప్రియమైన లాల్పురం వాస్తవ్యులారా, మనం వింటా ఉన్నాం, సంతోషం అనేది, సమాధానం అనేది హృదయానికి సంబంధించింది, మనస్సుకి సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. బయట ప్రపంచంలో నువ్వు ఎంత వెతికినా చాలా మంది సంతోషాన్ని వెతుకుతున్నారు. మా ఊర్లో ఇంకొక ఆయన ఉన్నాడు, పేకాట ఆడితే సంతోషం దొరికిద్ది, పేకాట ఆడితే ప్రశాంతత వస్తుంది అనుకున్నాడు. గుంటూరులోనే ఇంకొక ఆయన ఉన్నాడు, 35 లక్షలు ఒక్క రోజులో, ఒక్క గంటలో పోగొట్టాడు. ఎన్ని లక్షలు? ఇక రేపు ఇల్లు స్టార్ట్ చేయాలి వాళ్ళు, ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేయాలి వాళ్ళు. పునాది వేశారు. ఆ 35 లక్షలు పెట్టి కట్టుకుందాం అనుకున్నారు రేపటి నుండి. కానీ ఈ రాత్రి ఏమైంది? 35 లక్షలు అయిపోయింది. ప్రశాంతత, నెమ్మది, సంతోషం కోసం చాలా పరితపిస్తున్నారు. ప్రశాంతత కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, వెతుకుతున్నారు అలవాట్లు. కానీ వాటిల్లో దొరకట్లేదు. మనం ఒక మాట చదువుకున్నామే, దేంట్లో అయితే సంతోషం దొరికిద్ది అని ప్రయత్నం చేస్తూ వెళ్తున్నారో తుదకు ఏమైందంటే అది వ్యసనం, బానిస అయిపోతారు. కాబట్టి సంతోషము, సమాధానం అనేది మన మనస్సుకి సంబంధించింది, హృదయానికి సంబంధించింది. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఆయన ఎందుకు పుట్టాడు అంటే ప్రజలందరికీ సంతోషం ఇవ్వాలి, ప్రజలందరికీ సమాధానం ఇవ్వాలి. అందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకములో పుట్టాడు అని మనం ఇందాక చదివాం. ఈ సంతోషము, సమాధానం అనేది మనస్సు లేదా హృదయానికి సంబంధించింది అని మనము చదువుకుంటా ఉన్నాం, వింటా ఉన్నాం. మానవులందరి మనస్సులో, హృదయములో ఏముందో బైబిల్ గ్రంథంలో దేవుడే చెప్పాడు. ఎలా ఇస్తాడు ఆయన సంతోషం, ఎలా ఇస్తాడు ఆయన సమాధానం, ఎలా కలుగుతుంది మనకి సంతోషం,
ఎలా కలుగుతుంది మనకి సమాధానం? అసలు మనిషి మనసులో ఏముంది, మనిషి హృదయంలో ఏముంది అని అంటే ఘోరమైన వ్యాధి ఉంది. ఏముంది? ఘోరమైన. చాలా మంది ఘోరమైన వ్యాధి ఏంటంటే క్యాన్సర్ అంటున్నారు, ఘోరమైన వ్యాధి ఏంటంటే కదా కరోనా అంటున్నారు. అసలు ఘోరమైన వ్యాధి ఎక్కడుందో తెలుసా? మానవుని హృదయములో ఉంది. అందుకే సంతోషం ఉండట్లేదు, అందుకే ప్రశాంతత దొరకట్లేదు. మనస్సులో రోగం పెట్టుకొని మనస్సులో పాపము అన్నాడు. దాన్ని ఏమన్నాడు? పాపము అన్నాడు. పాపము, ఆ రోగాన్నే పాపము అన్నాడు. అది ఉంటే ఎక్కడి నుంచి వచ్చింది నీకు సంతోషం? ఎక్కడ వెతికితే వచ్చింది నీకు సంతోషం? అందుకే కదా బైబిల్లో మరొక మాట మనం చూస్తాం. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారాలు, కదా వేశ్యాగమనాలు, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు ఎక్కడి నుండి వస్తాయి? ఇవన్నీ హృదయములో నుండే వస్తాయి. అదేంటండి? నోట్లో నుంచి కదూ అపవిత్రమైన మాటలు వచ్చేది. నోటిలో నుంచి రావటానికి ముందు ఎక్కడుంటాయో తెలుసా? అవి మనస్సులో ఉంటాయి. బైబిల్లో మరొక మాట ఉంది, మానవుని హృదయము ఆలోచనలకు కేంద్రం. మానవుని హృదయం ఆలోచనలు పుట్టే స్థలమే మానవుని హృదయం. అందుకే హృదయం అనేది చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి అని అంటారు. హృదయాన్ని ఎవరు చూడలేరు, కానీ అది మనలో ఉంటుంది. ఆ హృదయంలో నుంచే కదా ఇవన్నీ నోటి ద్వారా, చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా బయటకు వస్తాయి. అసలు ఎక్కడుంది? గూడు కట్టుకుని ఎక్కడుంది అంటే మనస్సులో ఉంది. దీన్నే దేవుడు పాపము అన్నాడు. ఏమన్నాడు? పాపం. ఆ ఘోరమైన వ్యాధిని పాపము అన్నాడు. ఆ రోగాన్ని పాపము అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పాలి, శరీరంలో ఒక రోగంతో బాధపడుతున్నా, ఆ రోగం నయమైనప్పుడు మనకి సంతోషం, అదే బాగుంటామా బాగుండమా, ఆరోగ్యంగా ఉంటామా ఆరోగ్యంగా ఉండమా? చెప్పట్లేదు. ఏం చెబుతామా? తొందరగా ముగించాయా అంటున్నారా? శరీరంలో చెయ్యి ఇరిగిందనుకో, గుండెకి ఆపరేషన్ చేయాలి అనుకో, షుగర్ ఉందనుకో, అవన్నీ పోతే మనం ఆరోగ్యంగా హాయిగా ఉంటామా? అవన్నీ ఉంటే ఆరోగ్యంగా హాయిగా ఉంటామా? ఎంత చెప్పలేదు కానీ పోతే ఉంటే చెప్పండి, రెండింటిలో ఎవరు చెప్పండి? పోతే కదా. హృదయంలో పాపం ఉంటే ఎక్కడి నుంచి వచ్చింది సంతోషం? ఎక్కడి నుంచి వచ్చింది సమాధానం లేదా ప్రశాంతత? లోపల పాపం ఉంది, మానవుని హృదయంలో పాపం ఉంది. అందుకే దేవుడు అన్నాడు కదా, ఈ పాపం ఎంతమందిలో ఉంది? ఎంతమందిలో ఉంది? చదవండి, అక్కడే ఉందో. అందరూ. అది చదువుకున్న వాళ్ళు కూడా పాపం చేస్తున్నారా? వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు తెలుసా? అదేందయ్యా, చదువున్నా చదువు లేకపోయినా కదా, నీది లాల్పురం అయినా, నాది గుంటూరు అయినా, లేదా అమెరికా అయినా, ఏ దేశమైనా, ఏ జాతి అయినా, ఏ భేదం లేదు. ఏ విషయంలో? పాపము చేసే విషయం. అందరిలో పాపం ఉంది. మనందరం పాపం చేస్తున్నాం. నువ్వు బయటికి చెప్పినా చెప్పకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనందరిలో పాపం ఉంది. కాబట్టి మనందరం పాపం చేస్తున్నాం. కొన్ని ఏమో కనపడుతున్నాయి, కొన్ని కనపడట్లేదు, కొన్ని ఒంటరిగా చేస్తున్నాం, కొన్ని అందరితో కలిసి చేస్తున్నాం. కానీ పాపము చేస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? లోపల పాపం ఉంది. పాపము చేస్తా ఉంటే ఎక్కడి నుండి వస్తుంది సంతోషం? ఎక్కడి నుండి వస్తుంది ప్రశాంతత? ఎక్కడి నుండి వస్తుంది శాంతి? ఎక్కడి నుండి వస్తుంది నెమ్మది? అయితే యేసు ప్రభువులకు శుభవార్త ఏంటి? ఆయన ప్రజలందరికీ సంతోషాన్ని ఇస్తానన్నాడు. ప్రజలందరికీ సమాధానం ఇవ్వటానికే ఈ లోకానికి వచ్చాడు. ఎలా ఇస్తాడంటే, సులభంగా వినాలంటే, సులభంగా చెప్పుకోవాలంటే, నీలో నాలో ఉన్న పాపం పోయిందనుకో, ఏం కలిగింది మనకి? ఏం కలిగింది? సంతోషం కలిగింది, సమాధానము కలిగింది. మనలో ఉన్న పాపం పోతే, మనలో ఉన్న పాపాన్ని తీసేసుకోగలిగితే, నీ అంతటికి నువ్వు, నా అంతటికి నేను పాపాన్ని తీసేసుకోలేకపోతున్నాం.
మనంతటికి మనం పాపాన్ని మానేలేకపోతున్నాం. ఎంత ప్రయత్నం చేసినా వల్ల కావట్లేదు. ఆ పాపముల నుంచి బయటికి రాలేకపోతున్నాం, కూరుకుపోతున్నాం, ఇబ్బంది పడుతున్నాం, బాధపడుతున్నాం. కుటుంబాలే చాలా తల్లడిల్లిపోతా ఉన్నాయి. కొంతమందికి వల్లగాక ఈ లోకాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అయితే శుభవార్త, అయితే సంతోషకరమైన వార్త ఏంటంటే, నీలో నాలో ఉన్న పాపాన్ని తీసేయటానికే, నీలో నాలో ఉన్న పాపాన్ని క్షమించటానికి, ఆ పాపాన్ని కడిగేయటానికే దేవుడు ఎలా వచ్చాడు? మానవుడిగా వచ్చాడు. సర్వపాప పరిహారం, రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగ. రక్త ప్రోక్షణం కావాలి. రక్తము చిందించబడకుండా పాపము కడిగివేయబడటం అసాధ్యం. పాపము తీసివేయబడటము అసాధ్యము. పాపము తీసివేయాలంటే, పాపము కడిగివేయబడాలంటే, పాప క్షమాపణ కలగాలంటే రక్తము చిందించాలి. రక్తము చిందించాలంటే శరీరం కావాలి. దేవుడు శరీరము లేనివాడు, ఆత్మస్వరూపి ఆయన. అయితే మనందరి పాపాన్ని తీసేయటానికే, మనందరి పాపాన్ని కడిగేయటానికి ఆయన ఒక శరీరధారిగా యేసుక్రీస్తు అనే నామముతో ఈ లోకానికి వచ్చాడు. తగ్గించుకొని వచ్చాడు. ఆ పాపం పోకపోతే, పాప క్షమాపణ పొందుకోకపోతే, నీలో నాలో ఉన్న పాపాన్ని మనం కడిగేసుకోకపోతే ఏదో రోజు మనం ఈ లోకాన్ని విడిచిపెడతాం కదా. ఎక్కడికి వెళ్ళాలి? నరకం. ఈ లోకాన్ని విడిచిపెడితే ఎక్కడికి వెళ్ళాలి? పాపముతో ఉన్న వాళ్ళు వెళ్ళే స్థలం నరకం. కొన్ని వేల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడి నుంచి వచ్చే వేడే ఎండాకాలంలో తట్టుకుంటున్నారు మీరు. అందుకే కదా ఏసీలు పెట్టుకుంటుంది. అసలు మరి నరకం ఎంత ఘోరమైంది, నరకం ఎంత భయంకరమైనది ప్రియులారా, ఆలోచన చేయండి. ఇప్పుడంటే గ్యాస్ పొయ్యిలు వచ్చినాయిలే కానీ కట్టెల పొయ్యి దగ్గర కూర్చుంటే ఎంత వేడి కొట్టింది. మరి ఆ మంటలో ఏలు పెడితే ఎంత ఘోరమో తెలుసా. పాపము చేస్తూ, పాపములోనే కొనసాగుతూ, పాపముతోనే మరణిస్తే మనం వెళ్ళాల్సిన స్థలం, మన ఆత్మ వెళ్ళాల్సిన స్థలం నరకం. ఆ నరకాన్ని తప్పించడానికే కదా అందరం పాపం చేశాం. ఇదిగో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. గాడ్ బికేమ్ మ్యాన్. దేవుడు మానవుడయ్యాడు. దేవుడు దేవుడుగా ఉండకుండా మానవ స్వరూపములో, మానవ రూపములో మనిషిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఒకే ఒక కారణం, పాపులను రక్షించాలి. మనం విన్నాం, స్థలము లేకపోయినా పశువుల తొట్టిలో ఎందుకు పరుండబెట్టబడ్డాడు అంటే, ఒకటి నీకు నాకు సంతోషం ఇవ్వాలి, 2 సమాధానం ఇవ్వాలి, 3 నరకం అనే స్థలములో నుంచి తప్పించి పరలోకములో స్థలం ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పరలోకములో స్థలం, నీకు నాకు పరలోకములో స్థలం ఇవ్వటానికి, పశువుల తొట్టిలో పరుండబెట్టబడటానికి ఇష్టపడ్డాడు. అంత మాత్రమే కాదు, మనం ఇందాక విన్నాం, రక్తము చిందించబడాలి. అది నీ కొరకు నా కొరకు ఆ కల్వరి శిలువలో తన రక్తాన్ని చిందించాడు. తన రక్తాన్ని ధారలుగా కార్చాడు. కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొడుతున్నప్పుడు ఎంత ఇబ్బంది పడి ఉంటాడు. తలపై ముళ్ళ కిరీటాన్ని పెడుతున్నప్పుడు ఎంత ఇబ్బంది పడి ఉంటాడు. శరీరం అంతా నాగళ్ళు పొలం ఎలాగైతే దున్నుతాయో అలా శరీరం అంతా దున్నివేయబడతా ఉన్నప్పుడు ఎంత ఇబ్బంది పడి ఉంటాడు. యెరూషలేము వీధుల్లో ఈడ్చుకొని పోయారు. నన్ను ఈడ్చుకొని పోతే ఎలా ఉంటది? ఆయన ముఖంపై ఉమ్మివేతలు వేశారు. నీ ముఖం నా ముఖంపై ఉమ్మివేతలు వేస్తే ఆయన ముఖంపై ఉమ్మివేతలు వేశారు.
ఆయన చేత సృష్టించబడిన మానవుని నోటిలో నుంచి ఉమ్మివేతలు ఆయన ముఖంపై వేయించుకోవడానికి ఇష్టపడ్డాడంటే ఇంతగా ప్రేమించే వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా? ఎక్కడైనా దొరుకుతారా నీకు? నీ కొరకు నా కొరకు ముఖంపై ఉమ్మివేత, దోషణకరమైన మాటలు, దెబ్బలు, ఈడ్చుకొని పోవటం, ఇవన్నీ చేస్తున్నప్పుడు రక్తము స్రవిస్తూ, రక్తము కారుతూ, ఆ రక్తములోనే మన పాపానికి క్షమాపణ, ఆ రక్తము ద్వారానే మన పాపము తీసివేయబడుతుంది, కడిగివేయబడుతుంది. అందుకొచ్చాడు ఈ లోకానికి. మానవ శరీరంలో ఎందుకు రావాలి? సత్రములో స్థలము లేకపోయినా పశువుల తొట్టిలో ఎందుకు పడుకోవటానికి ఇష్టపడాలి అంటే చనిపోవటానికే. ఎందుకు పుట్టాడు అంటే చనిపోవటానికే. ఎందుకు చనిపోవాలి? ఆయనలో తప్పుందా? ఆయనలో పాపముందా? ఆయన జన్మలో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు. ఆయన పాపము లేనివాడు, పాపము చేయనివాడు. మరి ఎందుకు చనిపోవాలి? ఆయన మరణంలో కూడా పాపము లేదు. తీర్పు తీర్చే జడ్జి గారు ఏం చెప్పారు తెలుసా? ఈయనలో ఏ పాపం లేదు, ఈయన నీతిమంతుడు, తీసుకెళ్లి సిలువేయండి అన్నాడు. పాపము లేనివాడు మనందరి కొరకు ఆ కలవరి శిలువలో పాపముగా చేయబడ్డాడు. నా పాపం, అందరి దోషం, అందరి అపరాధాలు, అందరి శాపగ్రస్తమైన మరణం ఆయన మీద వేసుకోవటానికి ఈ లోకములో పుట్టాడు. అలా మరణించాడు. మరణించి 3వ రోజున లేచాడు. దేవుడు అనే ఆయన మరణం ముగింపు ఉండదు, మరణాన్ని గెలిచేవాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరణాన్ని గెలిచాడు. ఇప్పుడు ఏమడుగుతున్నాడు మనల్ని? నా కుమారుడా, నీ హృదయాన్ని, నాకు ఏం అడగట్లేదండి, మనస్సే హృదయాన్ని అడుగుతున్నాడు. ఎందుకు? ఆ హృదయంలో ఏముంది? హృదయంలో ఏముంది? విన్నాం కదా ఇందాక. ఏముంది చెప్పట్లేదు ఎవరు? పాపం ఉంది. నువ్వు హృదయాన్ని ఇస్తే పాపాన్ని తీసేస్తాడు. పాపము పోతే సంతోషం, పాపము పోతే ప్రశాంతత, పాపము పోతే పరలోకములో స్థలం. పాపముతోనే ఉంటే దుఃఖం, పాపముతోనే ఉంటే నెమ్మదుండదు. పాపముతోనే ఉండి ఈ లోకాన్ని విడిచిపెడితే నరకమే నీ స్థలం. కాబట్టి ఆలోచించారు. ఈ మీటింగ్కి వస్తారు, చాలాసార్లు ఈ మాటలు విన్నారు, మళ్ళా వింటారు, అయినా కూడా హృదయాన్ని ఇవ్వరు అని ఆయనకు తెలుసు. వాళ్ళని ఏమన్నాడంటే లోబడనల్లని ప్రజలు. అలాంటి వాళ్ళ వైపు కూడా ఏం చేస్తున్నాడు ఆయన? దినమంతా నా చేతులు చాపుతున్నాను. ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత జాలి, ఎంత కరుణ. నువ్వు వస్తావు, ఈ మాటలు వింటావు, నీ హృదయంలో ఉన్న పాపాన్ని తీసేసుకోకుండా, నీ హృదయంలో దేవుడికి స్థలం ఇవ్వకుండా వస్తావు, వింటావు. ఆదివారం మందిరంకి వస్తావు, అలవాటుగా దేవుని మాటలు విని వెళ్తావు. ఇది ఆయనకు తెలిసినా కూడా మళ్ళా ఆయన చేతులు చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? నరకం అనేది అంత ఘోరమైన స్థలం. అది తప్పించుకోవాలని, అది నీకు తప్పించాలని ఆయన చేతులు చాస్తానే ఉన్నాడు. నువ్వు మరణించే వరకు చాస్తానే, చేతులు చాపుతూనే ఉంటాడు. ఆయన ఈ లోకానికి వచ్చేంత వరకు చేతులు చాపుతూనే ఉంటాడు. కాబట్టి నిజమైన క్రిస్మస్ అంటే నీ హృదయంలో యేసుక్రీస్తు పుడితే అది నీకు నిజమైన క్రిస్మస్.
ఒకప్పుడు నేను కూడా సంతోషము లేకుండా, నెమ్మది లేకుండా, అవి ఎక్కడ దొరుకుతాయా అని వెతుకుతూ నా యవ్వన వయసులో తిరుగుతూ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ చిరాకొచ్చి చేదర పుట్టి ఇక మరణమే శరణమనుకున్న స్థితిలో ఒక ఫోన్ ద్వారా ఆయన వార్త నేను విన్నాను. నేను ప్రభువుని నమ్ముకున్నాను. నా హృదయంలో ప్రభువుకి స్థలం ఇచ్చాను. నా హృదయంలో, నా మనసులో ఉన్న పాపాన్ని ఆయన కడిగేశాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా పాప క్షమాపణ పొందుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా హృదయంలో సంతోషం, సమాధానం. హృదయంలో సంతోషం, సమాధానం ఉంటే కుటుంబంలో కూడా సంతోషం, సమాధానం ఉంటుంది. దయచేసి ఇక్కడికి వచ్చిన మీరు, అమ్మా నువ్వేదో అనుకోకుండా ఇక్కడికి రాలేదు, నువ్వేదో అనుకోకుండా ఎవరో పిలిస్తే నువ్వు ఇక్కడికి రాలా. దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఎందుకో తెలుసా? నీకు నిజమైన సంతోషం, నిజమైన సమాధానం ఇవ్వటానికి దేవుడు నిన్ను ఈ స్థలానికి తీసుకొని వచ్చి ఆయన వర్తమానాన్ని తెలియచేస్తా ఉన్నాడు. కళ్ళు మూసుకోండి అందరూ. ఎవ్వరు దిక్కులు చూడొద్దు. దయచేసి ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. ప్రియమైన సహోదర సహోదరులారా, దూరము నుంచి వింటున్నా, ఇక్కడ నుండి వింటూ ఉన్నారు. ఇప్పుడు దాకా మనం దేవుని మాటలు విన్నాం. ఆలోచించండి ఒక్క నిమిషం. ఎవ్వరు దిక్కులు చూడొద్దు. కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆలోచించు. నిజమైన సంతోషం నీ జీవితంలో ఉందా? నిజమైన ప్రశాంతతను నువ్వు అనుభవిస్తున్నావా? ఏదో బయటికి నవ్వుతా కాలక్షేపం చేస్తా ఉన్నావేమో. ఈ రాత్రైనా ఆలోచించు. నీకు నిజమైన సంతోషం ఇవ్వటానికి, నీ హృదయంలో ఉన్న పాపాన్ని తీసేయటానికే యేసుక్రీస్తు అనే ఆయన దేవుడై ఉండి కూడా మానవుడుగా ఈ లోకానికి రావటానికి ఇష్టపడ్డాడు. నీ కొరకు, నా కొరకు చనిపోవటానికి. ఆయన రక్తము ద్వారా నీ హృదయంలో ఉన్న పాపాన్ని తీసేయటానికి ఇష్టపడ్డాడని విన్నావు కదా. ప్రియులారా, ఆలోచించేయండి. ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఈ మాటలు అర్థమైతే నీ హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభువుకి ఇవ్వటానికి నువ్వు ఇష్టపడితే, నీకు నిజమైన సంతోషం, నిజమైన శాంతి నీకు కావాలి అంటే, పరలోకములో స్థలము కావాలి అంటే, నువ్వున్న చోటనే ఈ చిన్న మాట ప్రార్థన చేయి. తండ్రి, నేను పాపినయ్యా, నాకు ఆ సంగతి అర్థమైంది. నాలో పాపం ఉంది, నేను పాపం చేస్తున్నాను. దానివల్ల నాకు సంతోషం లేదు, శాంతి లేదు. ఆ పాపాన్ని తీసేయటానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టాడు. పుట్టడం మాత్రమే కాదు, నా కొరకు చనిపోయాడు. నా పాపాన్ని కడిగేయటానికి ఆయన రక్తాన్ని చిందించాడు. నేను నమ్ముతున్నానయ్యా, నాకు అర్థమైంది. ఈ రోజు నుంచి నేను నీ బిడ్డగా జీవిస్తానయ్యా. నా హృదయంలోకి రా, నా హృదయాన్ని నీకు ఇస్తానయ్యా అని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి అని చిన్న మాట నువ్వు ప్రార్థించి, నువ్వు ఉన్న స్థలములోనే, ఎవ్వరు దిక్కులు చూడద్దు, నువ్వు ఉన్న స్థలములోనే నేను ఒక్క నిమిషం మౌనంగా ఉంటాను. మీరు ప్రార్థన చేయండి. ఒక్క మాట ప్రభువుతో చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. నువ్వు రక్షించబడతావు. నీకు నిజమైన సంతోషం, శాంతి దేవుడిస్తాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకములో స్థలము కూడా నీకు ఇస్తాడు. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. విత్తబడిన మాటలకు నీరు కట్టి ఫలింపు తీసుకొని రమ్మని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామములో మరొకసారి శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. అలా ఎవరైతే
మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రార్థన చేశారో